ఓ పక్క హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మరో పక్క అధికారుల తీరు మాత్రం మారడలేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బిల్లాపూర్లో అధికారులు దౌర్జన్యంగా చిరు వ్యాపారుల షాపులను కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఎందుకు కూల్చుతున్నారో కూడా తెలపకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఒత్తిడితోనే అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, పట్టా ఇచ్చిన స్థలాల్లోనే షెడ్లు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నామని షాపుల యజమానులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్ గ్రామంలో షెడ్లను కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో పాటు ఎమ్మెల్యే వైఖరికి ఆయన తీవ్రంగా ఖండించారు. షాపుల యజమానులతో కలిసి కూల్చివేతల ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. పేదల ఇళ్లు కూల్చడమే ప్రభుత్వ పనా అని ప్రశ్నించారు. కూల్చిన చోటే షాపుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు భూపాల్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు సర్పంచ్ ఎంపీటీసీ కలిసి మరి పేదలకు బెల్లాపూర్ గ్రామంలో పేదలకు అందరికీ 42 మందికి సర్టిఫికేట్లు ఇప్పించేసి వాళ్లకు నివాసం కొరకని ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని కూడా తీసుకెళ్ళి మరి తహసీల్దార్ గారికి చూపెట్టడం జరిగింది. తహసీల్దార్ గారు సాటిస్ఫై అయినరు, సర్టిఫికేట్లు ఉన్నాయని సాటిస్ఫై అయినరు. తర్వాత వీళ్ళు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా వాళ్ళని అక్కడ నుంచి తీసేయకూడదని చెప్పేసి మౌఖిక ఆర్డర్లు ఆల్రెడీ వాళ్ళకు ప్రభుత్వానికి చేరినాయి. కూడా చేరిన తర్వాత అది ఫిజికల్ కాపీ రాలేదు కాబట్టి అది వచ్చే లోపల గుల్లగొట్టాలనే ఉద్దేశంతో అక్కడ రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే హైడ్రా పెట్టి హిట్లర్ తయారయ్యి పేదల అందరి ఇండ్లు గుల్లగొట్టుకుంటూ పెద్దోళ్ళని కాపాడుతుండో, ఇక్కడ సంజయ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా హిట్లర్ లాగా తయారయ్యి నేను ఏదో చేస్తా, ప్రభుత్వం నుంచి ఏదో చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ఇక్కడ ఇల్లీగల్గా ఉన్న ఇళ్ళు అన్నీ కాకుండా కేవలం పేదవాళ్ళు ఎవరైతే లీగల్గా వాళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయి, వాళ్ళు లీగల్గా షెడ్ చేసుకొని ఇక్కడ జీవనోపాధి అంటే వాళ్ళు ఇండ్లలో ఉండి కాపురాలు చేయడం జరుగుతుంటే వాళ్ళనే టార్గెట్ చేసి పేదలనే టార్గెట్ చేసి ఈ పేదల ఇండ్లన్నీ కూడా ఉదయం 5 గంటలకు వచ్చేసి ఇంకెవరు ఇవ్వకముందు వచ్చేసి పోలీసు వాళ్ళు అధికారులు పంపించేసి వీళ్ళందరి ఇండ్లు గూలగొట్టేయడం జరిగింది. అయితే మేము గత 5 సంవత్సరాలుగా అందులో నివాసం ఉంటున్నాం. అయితే ఈరోజు పొద్దున మస్కు 5 గంటలకు మాకు తెలియకుండా జేసీబీలు తీసుకొచ్చి గులగొట్టేసారు. మాకు మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక టీఆర్ ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పుడు ఇచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనకు ఒక కక్షపూరితంగా మా చట్టాలన్నీ గుర్తు చేసింది. మాకు మళ్ళీ పునరుద్ధరించి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.